అసలు అమెరికా అంటే ఇప్పుడు నవ్వుతున్నారు లోకం మొత్తం. అంటే ఇది ఏం ప్రెసిడెంట్ రా నాయన మీరు తీసుకొచ్చి. మిడ్ టర్మ్ పోల్స్ ఓడిపోయారు అనుకోండి రిపబ్లికన్, విచ్ దే విల్ లూజ్. ఈయన రేపటి నుంచి ఒక బిల్లు కూడా పాస్ చేయలేరు, అన్నీ ఆపేస్తారు డెమోక్రాట్స్. అది జరగబోతుంది. అండ్ దట్ మీన్స్ హీ విల్ బికమ్ ఎ లేమ్ డక్ ప్రెసిడెంట్. అంటే నెక్స్ట్ 2 years ఏం చేయలేడు, అది కుర్చీలో కూర్చోవాల్సింది. ఇట్లాంటి ట్రూత్ సోషల్లో పోస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి, కానీ ఏం సిగ్నిఫికెంట్గా ఏం చేయలేడు. ఆయనకు ఒకటే ఏముందంటే నాసిస్ట్ అంటాం మన ఇంగ్లీష్లో, నేను అంతే, మిగతా అందరు యూజ్లెస్. ఓకే, అమెరికాలో ఇప్పుడు దాకా వచ్చిన అందరు ప్రెసిడెంట్స్ యూజ్లెస్. మొన్న కూడా అన్నాడు ఎవరు చేయలేదు, ఏం చేస్తున్నాను చూడండి. క్యూబా ఇన్ని సంవత్సరాల నుంచి ఇట్లా పడి ఉంది ప్రాబ్లం, నేను ఇప్పుడు సార్ట్అవుట్ ఈ నేను 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 అని చెప్పుకున్న మాట ఆపితే ప్రెసిడెంట్ ట్రంప్ బాగుపడతాడు. కానీ చేయడు, ఎందుకంటే హీఈస్ అ పర్సన్ లైక్ దాట్. ఆయనకి సెంటర్ ఆఫ్ అటెన్షన్ ఉండాలి, ఆయన్ని అందరు చూస్తూనే ఉండాలి. మొన్న ఒక స్లష్ ఫండ్ ఒకటి తీసుకొచ్చిండు $1.2 billion. ఓకే, వెపనైజేషన్ అంటారు దాన్ని. అంటే ముందు ఈయన ఎలక్షన్ ఓడిపోయింది 2024, 25 ఆ టైంలో, 2021లో ఓడిపోయింది ఎలక్షన్. ఓడిపోయినప్పుడు మీకు గుర్తుంటుంది, క్యాపిటల్ అంటే వాళ్ళ మెయిన్ బిల్డింగ్ వాషింగ్టన్లో, దాని మీద దాడి చేశారు ట్రంప్ వాళ్ళ సపోర్టర్స్. ఓడిపోయినప్పుడు ఏం చేశాడు, దా బిల్డింగ్ని అటాక్ చేశాడు, కొన్ని పార్షన్స్ తగలబెట్టారు, మొత్తం గుండాయిజం అంత జరిగింది ఆ రోజు. పోలీస్ ఆఫీసర్స్ని కొట్టారు, పోలీసు వాళ్ళు చాలామంది అరెస్ట్ చేశారు. ఆ రోజు పోలీసు వాళ్ళని కొట్టి ఆ బిల్డింగ్ మొత్తం డ్యామేజ్ చేసిన దానికి ఎవరెవరి మీద కేసు నడిచిందో వాళ్ళకి డబ్బులు